మెదక్ పట్టణ కేంద్రంలోని టీఎన్జీఓ భవన్లో టీఎన్జీఓ డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ రఘునందన్ రావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏ ప్రభుత్వమైనా రిటైర్మెంట్ బెనిఫిట్స్ 30 రోజుల్లో చెల్లించాలన్నారు ఎంపీ రఘునందన్ రావు. జర్నలిస్ట్ ఉద్యోగులకు హెల్త్ కార్డు ఇవ్వాలని కలెక్టర్ ద్వారా మంత్రికి విన్నపిస్తున్నట్లు, ఈ విషయాన్ని టీఎన్జీఓలు సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. చార్మినార్ జోన్లో మెదక్ చేర్చాలని టీఎన్జీఓలు కోరగా తర్వాత కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల వద్దకు ప్రభుత్వం నుంచి ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో ఎంప్లాయీలు ముందు ఉంటారు. ఒక్కొక్కసారి అసోసియేషన్ అధ్యక్షులు అన్న సుభాష్ గౌడ్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మరి డిపార్ట్మెంట్ ఫోరం వైజ్ గా సమస్యలు చెప్పుకుంటూ వచ్చారు. నేను ఈ వేదిక ద్వారా నేను వేదిక మీద ఉన్నటువంటి పెద్ద అదేవిధంగా అధికారుల యొక్క ఒత్తిడి మీ పైన ఉంది. సో రెండింటి మీద నలిగి మీరంతా చాలా ఇబ్బంది పడుతున్న విషయం మాకు తెలుసు అని చెప్పేసి కూడా తెలుసు. కానీ తప్పట్లేదు, ఈ ప్రభుత్వంలో అది తప్పకుండా మరి మీ పైన ఒత్తిడి తెస్తున్నాను. తప్పకుండా అనుకున్నటువంటి రీతిలో మీ అందరికి సహకరించడానికి మేము ప్రయత్నం చేస్తూనే మా హక్కుల పరిరక్షణ కోసం కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మీకు తెలియజేస్తా ఉన్నా. మరి ఇంకా నిజంగా ఇప్పుడు మాట్లాడినట్టుగా మన తెలంగాణకు తెలంగాణ వచ్చిన తర్వాత మన లోకల్ గా మనకు ఉద్యోగాలు రావాలన్న ఒక ఆలోచనతో జోనల్ వ్యవస్థను తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, చదువుకున్నటువంటి వాళ్ళకి, నిరుద్యోగులకు, విద్యార్థులకు అవకాశం రావాలి. ఇక్కడ ఉన్న సుభాష్ గౌడ్ గారికి తెలుసు, జనవరి మాసం వచ్చిందంటేనే మన టీఎన్జీఓలందరికీ కూడా, ఉద్యోగులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, జిల్లా వ్యాప్తంగా కావచ్చు, ఒక పండగ వాతావరణం. ఎందుకంటే మన స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం